ఒకటి వార్త కొద్దిగా బాధాకరం అని చెప్పుకోవచ్చు. నానా క్షమించు, సాత్నాల డ్యాంలో దూకి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, ప్రాణం తీసిన ఒక్క నిమిషం నిబంధన అంటూ ఒక వార్తను ప్రచురించింది ఆంధ్రప్రదేశ్ దినపత్రిక. సంబంధించి చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఇంటర్ విద్యార్థి ఒక్క నిమిషం అంటే 3 నిమిషాల ఆలస్యం కావడంతో ఆ సెంటర్కు పరీక్షా కేంద్రానికి రావడంతో మరి అక్కడున్న సిబ్బంది అతన్ని లోపల పంపించకపోయేసరికి బాధతోటి తండ్రికి సూసైడ్ నోట్ రాసి మరి ఆ పక్కనే ఉన్నటువంటి డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఇంటర్ విద్యార్థి. సూసైడ్ నోట్ కూడా, నా కోసం మీరు ఎంతో చేశారు, మొదటిసారి పరీక్షకు హాజరు కాలేకపోయా, జీవితంలో ఇంతటి బాధ ఎప్పుడు చవి చూడలేదు, క్షమించు నాన్న అంటూ సూసైడ్ నోట్ రాసుకొని ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డ హృదయ విదారక ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలకు వెళ్తే ఇంటర్మీడియట్ పరీక్షలో ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన కారణంగా ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని మాగుర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ బాధను ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే 3 నిమిషాల ఆలస్యం కావడంతో ఇంటర్ పరీక్ష తొలి రోజు బుధవారం ఆదిలాబాద్లోని ప్రభుత్వ పాలికల రెసిడెన్షియల్ పాఠశాల కేంద్రంలో పరీక్ష రాయడానికి 3 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాడు. నిమిష నిబంధన కారణంగా పరీక్షకు అధికారులు అనుమతించలేదు. దీంతో పరీక్ష రాయలేదనే మనోవేదంతో తండ్రికి సూసైడ్ నోట్ రాసి జైనత్ మండలం సాత్నాల ప్రాజెక్టు డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం విద్యార్థి మృతదేహం కనుగొన్నారు. ఈ సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ విద్యార్థి చేతి వాచి పెన్ను లభించింది. తండ్రికి రాసిన సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టించింది. ప్రభుత్వం పరీక్షకు హాజరయ్యేందుకు ఒక్క నిమిషం నిబంధన ఇచ్చే కారణంగానే నిండు ప్రాణం బలైందని విద్యార్థి సంఘాలు ఆరంభించాయి. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసులకు తల్లిదండ్రులకు అప్పగించారు. ఇది చాలా బాధాకరం చెప్పుకోవాలి. దయచేసి చెబుతున్నాము, ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోకండి. ఈ పరీక్ష పోతే ఇంకో పరీక్ష వస్తుంది, సప్లిమెంటరీ రాసుకోవచ్చు, లేకపోతే సంవత్సరం బాధ వృధా అవుతుంది. కానీ మీపైనే ఆశలు పెట్టుకొని మీరే సర్వస్వంగా మీ బాగోగులే వారి యొక్క ఆశలుగా పెట్టుకొని మరి మీపైనే ఆశలు పెట్టుకొని ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్న మీ తల్లిదండ్రులకు ఎవరు కూడా ఇలాంటి ఆత్మహత్యలు చేసుకొని కడుపు కోతలు మిగిల్చవద్దని చెప్పి మేమైతే వేడుకుంటున్నాం. ఎందుకంటే 19 సంవత్సరాలు ఆ అబ్బాయిని అపురూపంగా అల్లారు ముద్దగా పెంచుకొని ఆ అబ్బాయి పైన ప్రాణాలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందంటే అది చెప్పడం ఎవరి వల్ల కూడా కాదు, వాళ్ళని ఓదార్చడం ఎవరి వల్ల కూడా కాదు. మీరు పరీక్షల్లో ఒక ఫెయిల్ అయినా లేదా పరీక్షల్లో తప్పినా లేకపోతే ఇంకేదైనా జరగని మరొక సంవత్సరం ఉంటుంది, లేదంటే సప్లిమెంటరీ ఉంటుంది, ఏదైనా చేసుకోవచ్చు. కానీ మీ జీవితమే పోతే మీ తల్లిదండ్రులకు వాళ్ళు బతుకున్నంత కాలం కూడా ఆ మనోవేదన ఎవరు తీర్చలేంది. మీరే వారి ప్రాణం, మీరు బాగుండడమే వారికి కావాల్సినటువంటి. సో మీరే పోయిన తర్వాత కాబట్టి దయచేసి పిల్లలకు చెప్తున్నా, ఎవ్వరు కూడా ఇలాంటి పనులకు పాల్పడద్దు. ఆత్మహత్యలో పాల్పడి మీ కన్న వారికి కడుపు కోతలు ఎవరు కూడా మిగిల్చవద్దు. తర్వాత కొంత పరీక్ష కేంద్రాల దగ్గర కూడా ఆదేశాలు ఉండొచ్చు, నిబంధనలు ఉండొచ్చు. కానీ ఇలా 19 సంవత్సరాల అబ్బాయి అంటే ఇంటర్ సంబంధించినటువంటి పిల్లలంతా కూడా దాదాపు అదే ఏజ్ ఉంటారు. అంటే అక్కడ ఉండబడే ఇన్విజిలేటర్స్ కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైనా కూడా వారి తండ్రికి సంబంధించినటువంటి వయసులో ఉంటారు. కాబట్టి కొంత సంయమనం పాటించండి. వాళ్ళు కాపీయింగో లేకపోతే చిట్టీలు పెట్టుకొని రాస్తూ ఉంటే మందలించి మీరు వాళ్ళ యొక్క జీవితం పైన అంటే ఒక పరీక్షకు సంబంధించినటువంటి మీరు ఎల్లగొట్టినా కూడా బాగుంటుంది. కానీ నిబంధనలు ఉండొచ్చు, నిబంధనలు మిమ్మల్ని బేఖాతరు చేయమని చెప్పట్లే, కానీ కొంత ఉదాసీనత అవసరం అని చెప్తున్నాం. కాబట్టి అలా ఆ అబ్బాయి నిండు ప్రాణం అయితే పోయింది. సో దీనికి ఎవరిని కూడా బాధలు చేయకపోయినా కూడా నిబంధనలు మన కోసం పెట్టుకునే కానీ ప్రాణాలు తీసుకునేంత ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సవరించాల్సిందే. ఎవరు ఆత్మహత్యలో పాల్పడవద్దు. మీరు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీ తండ్రికి కానీ, మీ తల్లికి కానీ, మీ బంధువులకు కానీ, మీ స్నేహితులకు కానీ తెలియపరిస్తే మీకు ఓదార్పు లభిస్తుంది తప్ప ఆత్మహత్య చేసుకోవడం వల్ల మీ ప్రాణాలు పోతాయి. బతుకున్నంత కాలం కూడా మీ తల్లిదండ్రులు ఏడుస్తూనే ఉంటారు. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి పనులకు పాల్పడవద్దు. సో ఇప్పుడు మనకి ఈరోజు ఈ ఆత్మహత్య తర్వాత మనకు ఒక న్యూస్ కూడా, అంటే ఇంటర్ బోర్డు కూడా కొంత సడలింపు చేసింది. 1 నిమిషం ఆలస్యంగా వస్తే అనుమతించవద్దున్నటువంటి అంటే సంబంధించిన నిబంధనలను కాస్త 5 నిమిషాలకు సడలింపు చేసింది. అంటే 5 నిమిషాల వరకు కూడా ఆలస్యంగా వస్తే పంపించవచ్చు అనేది అయితే జారీ చేసింది. ఏది ఏమైనా 3 నిమిషాలకు లేట్ అయినందుకే ఈ అబ్బాయి ప్రాణం తీసుకున్నాడు. కొంత ఇది 5 నిమిషాలు అనేది కనుక ముందుంటే
ఈ అబ్బాయి ప్రాణం అయితే పోయి ఉండేది కాదు. సరే పరీక్షలో పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది సెకండరీ అది, కానీ ఇలా నిండు ప్రాణం అయితే పోయింది. ఎవరు కూడా ఇలాంటి ఘటనలు మాత్రం పాల్పొద్దని మేము ఆ చేతులు జోడించి వేడుకుంటున్నాం.